హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సింధూరా, పీడియాట్రిక్ డెంటిస్ట్. సో మనకి మార్కెట్ లో ఇన్ని రకాల మౌత్ వాషెస్ ఉంటాయి కదా. సో ఏ మౌత్ వాష్ అయినా కానీ మనం ప్రాపర్ వేలో ఎలా యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. యూజువల్ గా మనం మౌత్ వాష్ ని డాక్టర్స్ 2 times డైలీ అని రికమెండ్ చేస్తారు. సో మార్నింగ్ టైం అయితే కనుక 1 hour ఆఫ్టర్ బ్రషింగ్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే కనుక ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో మనం మౌత్ వాష్ యూజ్ చేసిన తర్వాత మనం ఒక 30 minutes వరకు కూడా ఏమి ఫుడ్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోకూడదు. అదే విధంగా మనం మౌత్ రిన్సింగ్ అనేది యూజువల్ గా ఒక 5 ml ఆఫ్ లిక్విడ్ తీసుకుని దాన్ని 2 minutes పాటు గార్గ్లింగ్ చేయమని సజెస్ట్ చేస్తారు. సో ఈ గార్గ్లింగ్ చేసిన తర్వాత మనం స్పిట్ చేశాక మళ్ళీ మనం వాటర్ తో కానీ అట్లాగా మౌత్ ని రిన్స్ చేసుకోకూడదు. దాని ఎఫెక్ట్ అనేది మన నోట్లో రిటైన్ అవ్వాలి అంటే కనుక సో మనం ఈ మౌత్ రిన్సింగ్ చేశాక ఏమి వాటర్ తో రిన్స్ చేయకూడదు. అదే విధంగా 30 minutes వరకు కూడా ఎలాంటి ఫుడ్ కానీ ఫ్లూయిడ్స్ కానీ తీసుకోకూడదు. అండ్ నైట్ టైం యూజువల్ గా జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ మీ మౌత్ రిన్సింగ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కొంతమందికి ఏంటంటే మనం డైరెక్ట్ గా 5 ml ఆఫ్ లిక్విడ్ ని తీసుకున్నప్పుడు కొంచెం మంట పుట్టినట్టుగా వాళ్ళు నోరు పట్టలేకపోతారు అనమాట. అలాంటి కండిషన్స్ లో 1:1 డైల్యూషన్ అంటే 5 ml ఆఫ్ మౌత్ వాష్ ని 5 ml ఆఫ్ వాటర్ తో డైల్యూట్ చేసుకుని మౌత్ రిన్సింగ్ చేసుకోవచ్చు అనమాట. ఏ మౌత్ వాష్ యూజ్ చేస్తున్నా కూడా మీ డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ప్రాపర్ వేలో దాన్ని యూజ్ చేసినప్పుడే దాని యొక్క రిజల్ట్ అనేది మీరు క్లియర్ గా నోటీస్ చేయగలుగుతారు అనమాట. ఏదైనా కానీ మీరు డాక్టర్ రికమెండ్ చేసిన వాటినే యూజ్ చేయండి. ప్రాపర్ టైం అండ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూనే మౌత్ వాషెస్ ని వాడండి. థ్యాంక్ యూ.